మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. విద్యుత్ సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టైం డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని ప్రజల మధ్య తేల్చుకుందామని రేవంత్ అన్నారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీను రేవంత్ రెడ్డి సందర్శించారు. అనంతరం కవితపై ఈడీ విచారణ బీజేపీ బీఆర్ఎస్ నాటకం అంటూ రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీది మిత్రభేదం అంటూ మండిపడ్డారు. కవిత విషయంలో మీడియా హడావిడే ఎక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఈడీ విచారణ సాధారణ విషయమే అంటూ కొట్టిపారేశారు. విచారణను కవిత ఎదుర్కోవాలన్నారు. సోనియాను ఈడీ విచారణ సమయంలో కవిత కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. వాటాల పంపకంలో తేడా వల్లే చిల్లర పంచాయతీలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులపై నేను చేసే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా నేను ఆరోపణలు చేయనని అన్నారు. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రశాంత్ రెడ్డి అవినీతిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో గ్రూపులు లేవు, వివాదాలు లేవన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీలో కీలక బాధ్యతలో ఉన్న నేతలు పాదయాత్రలు చేస్తున్నారని స్పష్టం చేశారు. బట్టి పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహేశ్వర్ రెడ్డి ఠాక్రేకు లేఖ రాసిన విషయం నా దృష్టికి రాలేదన్నారు. ఠాక్రే నాతో మాట్లాడలేదన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తే ఆ గ్రామాల్లో మేము ఓట్లు అడగం, ఇవ్వకపోతే బీఆర్ఎస్ అడగొద్దంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రపంచానికి చెప్పిన చరిత్ర కలిగిన రైతులు ఈ నిజామాబాద్ ప్రాంతంలో ఉన్నారు. అందుకే నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఫ్యాక్టరీలను అన్నింటిని కొనసాగించి ఆ రైతులను ప్రోత్సహించి కావలసిన ప్రాజెక్టులు కట్టిండ్రు. అయినా గోదావరిలో వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఎత్తిపోతల పథకం ద్వారా ఈ గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్కి తాగునీరు, రంగారెడ్డి జిల్లా వరకు సాగునీరును అందించడం ద్వారా 38,000 కోట్ల రూపాయలతోటి 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు 2008లో ఈ పనులు ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 20, 21, 22 ప్యాకేజీల ద్వారా దాదాపుగా 3 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడానికి, అదేవిధంగా గొలుసుకట్టు చెరువులను కూడా నింపుకుంటూ వెళ్తే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి బోర్ల మీద ఆధారపడ్డ రైతులకు కూడా లాభసాటిగా ఉండే విధంగా ఆ రోజు డిజైన్ చేసిండ్రు. నేను ఈ యాత్ర మొదలుపెట్టిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గానికి వెళ్ళిన అక్కడి రైతులు నా దృష్టికి తీసుకెళ్తే ప్రాణహిత చేవెళ్లలో 9వ ప్యాకేజీ నేను పరిశీలించడానికి వెళ్ళినా. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయిలో 6 నెలలు దృష్టి పెట్టి 60-70 కోట్లు ఖర్చు పెట్టి